మనము ఈ భాగాన్ని గత 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. ఈ 2 వారాల్లో మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసిన సబ్జెక్ట్ ఏదంటే పరలోకం కదండి. మనం ఎందుకండి ఈ పరలోకం కోసం వాక్యం చెప్పారు ఈ భాగంలో అని చూస్తే, మనం 2 సార్లు ప్రభు దేవుని రాజ్యం గురించి, పరలోకం గురించి ఈ భాగంలో ప్రస్తావించడం మనం చూస్తున్నాం. చూడండి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అంటున్నాడు. 23వ వచనంలో కూడా, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండును. సో దేనికోసం ప్రభు నొక్కి మాట్లాడుతున్నాడు? పరలోకం, పరలోకం. సో ద పాయింట్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఇస్ అబౌట్ హెవెన్. పరలోకం కోసం అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో పరలోకాన్ని గురించి మనం ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాం. నిజానికండి ప్రభు మనల్ని పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాడు, పరలోకాన్ని మన కొరకు, చెప్పండి అన్నమాట, మనల్నేమో పరలోకం కోసం సిద్ధపరుస్తున్నాడు, పరలోకాన్నేమో మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. మరి సేవకులుగా మా బాధ్యత ఏంటండి అంటే, చూడండి, ఒక పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు దగ్గరికి తీసుకెళ్ళక ముందు పెండ్లి కుమార్తెను ఏం చేస్తారు? అలంకరిస్తారు, సిద్ధపరుస్తారు. సో సేవకులుగా చేయాల్సింది ఏంటంటే ఆ పరలోకం కొరకు సంఘాన్ని ఏం చేయాలి? సిద్ధపరచాలి. నాకు పౌలు భక్తుడు రాసిన కొలస్సీ పత్రికలో ఒక వచనం చాలా ఇష్టము. నేను ఏ ఉద్దేశంతో వాక్యం చెప్పాలన్నది కూడా ఆ వచనం నాకు నేర్పిస్తూ ఉంటుంది. కొలస్సీ 1:28 చూడండి. కొలస్సీ 1:28. ప్రతి మనిషిని, ఎంతమందినంట? ప్రతి మనిషిని, అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషిని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. చూడండి, బోధిస్తున్నారట, బుద్ధి చెప్తున్నారట, ప్రకటిస్తున్నారంట సేవకులు. దేని కొరకు? అక్కడన్నమాట, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, అంటే సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టాలి. అంటే ఇప్పుడు చూడండి, పెండ్లికి వెళ్ళామనుకోండి, ఒక పెండ్లికి వెళ్ళామనుకోండి, పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉంటాడు. చెలికత్తులు వీళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? పెండ్లి కుమార్తెను చక్కగా సిద్ధపరిచి పెండ్లి కుమారుడు ఎదుట నిలబెడతారు, అంతేనా? అలాగా సేవకులంగా మేము చేయాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి మనిషిని ఏం చేయాలి? సిద్ధపరచాలి, బుద్ధి చెప్పాలి, బోధించాలి, క్రీస్తును ప్రకటించాలి. దేనికోసం? ఒకరోజు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడి నుంచో పెట్టాలి. ఎవరి ఎదుట? క్రీస్తు ఎదుట, ఆ వరుడు ఎదుట నిలవబెట్టాలన్నమాట. సో సంఘంగా మనం కూడా వాక్యం వినేటప్పుడు ఎలాగా సిద్ధపడాలని చెప్పండి. నన్ను దేవుడు ఒకరోజు ఆయన ముందు నిలబెడుతున్నాడు. ఆయన వరుడు, నేనేంటి? ఆయన వధువు. కాబట్టి నేను సిద్ధపడాలి. ఆయన ఎదుర్కోవడానికి, నా ప్రభువుని ఎదుర్కోవడానికి నేను సిద్ధపడాలి. వాక్యం వినేటప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభా ఆ రాజ్యం కొరకు, నీ రాకడ కొరకు నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరిచిన ఆయన అన్నట్టుగా మనం వాక్యాన్ని వినాలన్నమాట. నిజమే, ఇందాక అన్నట్టు పరలోకాన్నేమో మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు, మనల్నేమో పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ పరలోకాన్ని గురించి అర్థం చేసుకోవడానికి మనము 5 ప్రశ్నలు వేసుకున్నాం. ఇప్పటికీ మనం ఎన్ని ప్రశ్నలు కంప్లీట్ చేసాం? 3 ప్రశ్నలు. ఇంతకీ ఏంటంటే 5 ప్రశ్నలు. మొదటిది, అసలు యేసు ప్రభు పరలోకాన్ని గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడు? సో దాని గురించి మనం ఏం అర్థం చేసుకున్నాం? ఆ పరలోకాన్ని గురించి వినేటప్పుడు మనం ఆనందించి ఏం చేయాలటండి? గంతులు వేయాలట. అంటే మనం 23వ వచనంలో చూసాం. ఏముంది అక్కడ? ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయండి. చిన్నపిల్లలు, ఇదిగో నాన్న మిమ్మల్ని ఊరు తీసుకెళ్తాం అనేటప్పటికి ఆ ఊరు ఎలా ఉండదో ఏటో వాళ్ళకి తెలియదు, కానీ ఏం చేస్తారు? వాళ్ళు గంతులు వేసేస్తారు. చూసారా? అలాగా ప్రభు బిడ్డలంగా, అరే ప్రభు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? పరలోకానికి అని చెప్పి ఆనందించి గంతులు వేయాలంట. బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్పాం. బాప్తిస్మిచ్చు యోహానేమో నరకాన్ని గురించి చెప్తున్నాడు. మారు మనసు పొందండి, ఎందుకంటే దేవుడు గొడ్డలు రెడీగా పెట్టాడు. మారు మనసు పొందితే నరికి మిమ్మల్ని ఎక్కడ వేస్తాడు? అగ్నిలో వేస్తాడు అని చెప్పి బాప్తిస్మిచ్చు యోహాను చెప్తుంటే, యేసు ప్రభు వాక్యాన్ని చెప్తూ మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, నరకం నుంచి తప్పించుకోవడమే కాదు, మీకేమి ఇవ్వబోతున్నాను? నేను పరలోకాన్ని ఇస్తున్నాను.
మారు మనసు. ఇదిగో చూడండి, మత్తయి 4:17లో ఏముంటుంది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి, పరలోకాన్ని ఇస్తాను అంటున్నాడు అనమాట. సో పరలోకాన్ని పాపులైన మా కొరకు ప్రభు సిద్ధపరచాడని చెప్పి ఆనందించి ఏం చేయాలట? గంతులు వేయాలట. మరి అంత గంతులు వేయాలంటే ముందు రెండో ప్రశ్న రావాలి మనకి. రెండో ప్రశ్న ఏంటి? పరలోకం ఎలా ఉంటుంది? మరి అంత సంతోషించాలి, అది ఎలా ఉంటుంది అక్కడ? సో పరలోకం ఎలా ఉంటుందని చెప్పి చాలా మంచి లోతైన విషయాలు మనం రెండో ప్రశ్న మనం చూసాం. ఒకవేళ ఆ వర్తమానాన్ని వినాలి అంటే లైవ్లో మనకు ఉంది. సో మీకు సమయం ఉంటే వెళ్ళి యూట్యూబ్లో మరొకసారి ఆ వర్తమానాన్ని వినండి. ఆ పరలోక నిర్మాణం ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, దేంతో ఆయన తయారు చేశాడు, అక్కడ ఎంత శాశ్వతమైన స్థిరమైన మహిమగల పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ వర్తమానంలో మనం నేర్చుకున్నాం. మూడో ప్రశ్న గత వారం మనం నేర్చుకున్నాం. ఏంటంటే మరి తీరా వెళ్తామండి పరలోకానికి. పరలోకంకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఏం చేస్తాం? అడుగుతాం, అలా చూస్తూ ఉంటాం, అలా కూర్చొని, లేకపోతే కొంచెం కబుర్లు ఆడుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం అక్కడ అంటే అద్భుతమైన ఒక 6-7 విషయాలు మనం గత వారం మనం నేర్చుకున్నాం. ఏంటి? ప్రభుతో మనం ఎలాగా సహవాసం చేస్తూ ఉంటాం, అంతేకాకుండా ఆయనతో పాటు ఎలా పరిపాలిస్తూ ఉంటాం, మనం ఆయనకి ఎలా సేవిస్తాం, ఎలా పరిచర్య చేస్తాం, ఆయన మనకు ఎలా ఉపచారము చేస్తాడు, దాని తర్వాత ఎలాంటి బహుమానాలు పరలోకంలో మనకు ప్రభు ఇస్తాడు, ఎలాగ ఆయన ఆరాధిస్తామో రాత్రింపగళ్ళు, ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు మనం మూడో ప్రశ్నలో మనము చూసాం. కాబట్టి ఆల్రెడీ మనం స్టడీ చేసాం కాబట్టి అవి మనం వెళ్ళాం. నాలుగో ప్రశ్నకి విధానం వచ్చేది. ఇంతకీ ఈ నాలుగో ప్రశ్న ఏంటి మీరే చెప్పండి? పరలోకంకి వెళ్ళే వారికి ఉండే లక్షణాలు ఏంటి? ప్రభు ఒక దగ్గర అంటాడు, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. కాబట్టి పరలోకం నాదేనండి, మనం వెళ్ళిపోతాం అని అనుకోవడం అన్న అవివేకం. పరలోకంలో వెళ్ళేవారికి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారు. అయితే ఆ పరలోకంకి వెళ్ళాలి అనే ఆశ కలిగిన వాళ్ళు మనం చేయాల్సింది ఏంటంటే ఆ వాక్యపు అర్థంలో ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అన్నవి ఏం చేయాలి? చూసుకోవాలన్నమాట. అది ఈ రోజు యొక్క వాక్యం యొక్క అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా, లేకపోతే పరలోకంకి వెళ్ళిపోతానని చెప్పి అపోహలో ఉన్నానా? దీని గురించి, ఈ ప్రశ్న గురించి మనం చూద్దాం. ఆఖరి ప్రశ్న ఏం చెప్పాను? పరలోకానికి ఎవరు వెళ్ళరు, అది 5వ ప్రశ్న. సో దేవుని చిత్తం అయితే ఈ 2 ప్రశ్నలు ఏదైనా అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. ఒకవేళ సమయం సరిపోకపోతే వచ్చే వారం మనం ఆఖరి ప్రశ్న మనం చూద్దాం. సో పరలోకానికి వెళ్ళేవారి లక్షణాలు ఏంటండి అని చూస్తే ఇదను మనం కనీసం ఒక 6 లక్షణాలు మనం చూద్దాం. ఒక 6 అద్భుతమైన లక్షణాలు లేదా 7 లక్షణాలు 7 లెసన్స్ చూద్దాం. ఈ 7 లక్షణాలు ప్రభు సహాయం కోరుకుంటూ మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటి లక్షణం అక్కడే ఉందండి. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. సో మొట్టమొదటిది మనకు ఉండాల్సిన లక్షణం ఏంటండి? పరలోకానికి వెళ్తాము, పరలోకానికి అర్హులైన వారికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటి? మీరే నాకు చెప్పాలి. బీదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అంటే ఏంటంటే గొప్పలు వెళ్ళరా పరలోకానికి? డబ్బులుంటే వెళ్ళమా పరలోకానికి? బీదలంటే అర్థం ఏంటి? దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇదే మాట మత్తయి సువార్తలో ప్రభు ఏం నేర్పించాడో తెలుసా? ఇక్కడ బీదలు అన్న మాట ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. సో ఈ బీదలు అన్నది ఏదో శారీరకమైన డబ్బుల కోసం కాదు మాట్లాడేది. దేనికోసం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? ఆత్మీయమైన దీనత్వం. అంటే మనం వెంటనే డౌట్ వస్తుంది, ఆత్మీయమైన దీనత్వం అదేంటండి అని అంటాం మనం. సో ఇప్పుడు చెప్తాను, అసలు బీదలు లేదా పేదరికం అంటే ఏంటండి అని అంటే, ఆత్మీయంగా చూస్తే పరలోకంలో అడుగు పట్టడానికి నాకు ఏ అర్హత లేదు అని ఒప్పుకోవడమే బీదలు అని అర్థం. నేను చెప్తే నేను కాకుండా ఎవడెళ్తామండి పరలోకం? ఇది కాదట. అసలు ఆ పరలోకంలో అడుగు పెట్టే అర్హత నాకు ఏమాత్రం లేదు అని ఒప్పుకున్న వాడే బీదలు. దీని గురించి కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. పరలోకానికి అసలు అడుగు పెట్టడానికి ఉండాల్సిన ఒక్క లక్షణం చెప్పండి. ఒకే ఒక్క లక్షణం, నీతి. ఎలా చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. వెయిట్ 5:20 అండి, 5:20.
5:20 శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచారు. సో ప్రభు క్లియర్గా చెప్పాడు, పరలోకంలో అడుగు పెట్టాలంటే ఉండాల్సిన లక్షణం ఏంటండి? నీతి. ఇప్పుడు మనం ఆ నీతి అన్న దాని గురించి అర్థం చేస్తాం. నీతి అంటే ఏంటంటే మంచి మంచి పనులు అవి చేయటం, లేకపోతే దాన ధర్మాలు అవి చేయడం, అదండి నీతి అని మీరు అనవచ్చు. నీతి అంటే ఏంటి అని అంటే బైబిల్లోనే మనం చూడాలి. బైబిల్లో ఎక్కడన్నా నీతి అంటే ఇదండి అన్నది ఎక్కడన్నా ఉందా అండి అని చెప్పి ఉంది. ద్వితీయోపదేశకాండం 6:25. ద్వితీయోపదేశకాండం 6:25. ఇక్కడ నీతి అన్న పదానికి నిర్వచనం ఏంటో ఇక్కడ రాసుంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం ఎంత చెప్పాను? 6:25. చాలా ఇంపార్టెంట్ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. ఇప్పుడు చెప్పండి, నీతి ఎప్పుడు వస్తుందట? ఉట్టి అలాగనకండి, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాను అనుకోండి. అక్కడ ప్రతి పదం చాలా ఇంపార్టెంట్. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి. అంటే సమస్తమైన ఆజ్ఞలు అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చెప్పాడో ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా ప్రతీది కూడా సంపూర్తిగా నెరవేరిస్తే అప్పుడు మనకేం కలుగుతుందట? అంటే దాని అర్థం ఏంటి? ఏ ఒక్క తప్పు కూడా మనలో ఉండకూడదు. ఏ ఒక్క తప్పు కూడా ఉండకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, ఒక చైన్ ఉందండి. చైన్ అంటే ఎలా ఉంటుంది? లింకులు ఉంటాయి కదా, వరుసగా లింకులు ఉంటాయి కదా. ఈ ఆ చైన్తో ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా ఈ ఫ్యాన్ ఏదైనా కట్టామనుకోండి, ఎన్ని లింకులు తెగిపోతే ఫ్యాన్ పడిపోద్ది చెప్పండి? మిగిలిన అన్నీ బాగున్నాయి, ఒక్క లింకే తెగింది, ఫ్యాన్ ఏమైపోద్ది? దబాల్గా పడిపోద్ది. ఒక్కటి తప్పితే పడిపోయింది. అంటే మనం అన్ని పర్ఫెక్ట్గా ఒక్క అబద్ధం, జీవితంలో ఒక్క అబద్ధం ఆడేసామంటే ఒకే ఒకటి లైఫ్ అంతట్లో. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నీతిమంతుడివి కాదు. నీతి అంటే ఏంటో తెలుసా? ఒక్క తప్పు కూడా లేదు, అన్నిట్లో పాటించేది పర్ఫెక్ట్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ఇప్పుడు మీ అబ్బాయి 10th రాశాడండి, అన్నీ పాస్ అయిపోయాడు, ప్రతి దాంట్లో 100కి 100 వచ్చేసింది. ఓన్లీ లెక్కల్లోనే 0 వచ్చింది. అన్నీ పాస్ అయిపోయాడు, అన్నిట్లో ఎన్ని వచ్చేసాయి? 100కి 100. లెక్కల్లో మాత్రమే 100కి ఎంత వచ్చింది? 0 వచ్చింది. పాసా ఫెయిలా? ఊరుకోండి, మిగిలినన్నిట్లో వచ్చేసాయి ఎంత? 100కి 100. ఒక్క దాంట్లోనే తప్పాడు, సర్టిఫికేట్ ఏమిస్తారు? ఫెయిల్ ఇస్తారా పాస్ ఇస్తారా? ఫెయిల్. ఒకటేనండి అంటే అదే అంటున్నాడు. నీతి అంటే ఏంటో తెలుసా? సంపూర్ణ విధేయత. చెప్పండి. ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకు డౌట్ వస్తుంది, అరే బాబాయ్ ఈ లెక్కలో అయితే మనలో చాలా ఉన్నాయిలే. ఇక్కడ బైబిల్లో ఒక ఆజ్ఞ అనుకుంది, సింపుల్గా ఒక ఆజ్ఞ, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అంటే అర్థం ఏంటి? సత్యమే పలకను, అబద్ధం ఆడొద్దు అని అంటున్నాడు. అబద్ధ సాక్ష్యం మీరు పలకవద్దు అంటున్నాడు. ఇప్పుడు నా జీవితంలో ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి అన్నోళ్ళు ఎవరన్నా? మనం ఒక్క అబద్ధం కూడా ఆడాం. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో అక్కడ ఏదో అబద్ధం ఆడాం. అంటే దాని అర్థం ఏంటి? మనలో ఏం లేదు, నీతి లేదు. ప్రభు చెప్పేశాడు అన్నమాట, నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇదే మత్తయి సువార్తలో ప్రభు ఆ నీతి గురించి వివరిస్తూనే మత్తయి సువార్త 5:40 ఎందుకు వచ్చినప్పుడు అదే అంటాడు, పరిపూర్ణత కోరుతున్నాడట ఆయన. చూడండి, మత్తయి సువార్త 5:48 చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. అంటే ఎలాంటి భక్తి కోరుతున్నాడు ఆయన? పరిపూర్ణం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్ ఏమో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటి? ఏ లోపం కూడా లేని వ్యక్తి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనమాట. అసలు ఈ వాక్యం ఇక్కడ ఫస్ట్ వెంటనే ఎవరంటే శిష్యులు చాలా ఆలోచిస్తున్నారు అనమాట. ఏంటి అంత పర్ఫెక్ట్ ఉంటేనే మనం ఎక్కడికి వెళ్తాం? పర్వం కదా. ఏంటి ఒక్క తప్పున్నా నరకం వెళ్ళిపోతామా? ఒకనొక్క దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రభుని డైరెక్ట్గా అడిగేస్తారు, వాళ్ళు ఉండబట్టలేక ఈ లెక్కలో ఎవడు రక్షింపడగలరు నాయన, ఎవడంతా నేను పరలోకానికి అని ఎక్కడన్నాడు తెలుసా మాట? మత్తయి సువార్త 19 చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 25-26 వచనాలు. మత్తయి సువార్త 19:25-26. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము
ప్రభు ఒక మాట అన్నాడు, ఇది మనుషులకు అంటే అర్థం ఏంటి? నీతిని సంపాదించి పరలోకానికి వెళ్ళడం అన్నది మనుషుల వల్ల అసాధ్యం. అనుకుందామండి, వైజాగ్లో మనం ఉన్న అడుక్కున్న వాళ్ళందరికీ కూడా బిర్యానీ పెట్టేసామండి. ప్రభు చూసి, నువ్వు బాబు నీతిమంతుడు అంటే అని అంటాడా? అంటే మన నీతి క్రియలు మనల్ని నీతిమంతులుగా తీర్చవు. ప్రభు అంటాడు, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలన్నమాట. సో మనుషుల వల్ల ఇది అసాధ్యం. నీతి మరి ఎలాగనైనా పరలోకంకి వెళ్ళాలంటే నీతిగా ఉండమంటున్నావు. నీతి అన్నది మనుషుల వల్ల ఇంకా సాధ్యం. ఎందుకంటే ఆల్రెడీ పాపాలు చేసాం, చేతులు మురికి చేసుకున్నాం కాబట్టి ఎంత మంచి చేసినా అది నీ దృష్టిలో మురికే, కానీ వాళ్ళు ఏ నీతి చేయలేము. అంటే ప్రభు అనేస్తున్నాడు అనమాట, ఇది మనుషుల వల్ల అసాధ్యం. మరి ఎలా సాధ్యం? దేవుని వల్ల సమస్తము. చెప్పండి, వచ్చిన చదవండి 26. ఇది మనుషుల వల్ల అసాధ్యము, దేవుని వల్ల సమస్తం. అంటే నీతి సంపాదించడం అన్నది మనిషిగా సాధ్యము కాదు, అది దేవుని వల్లే అది ఒప్పుకోవడమే బీదలకు అంటే బీదలుగా ఒప్పుకోవడం అంటాం. అంటే అర్థం ఏంటి? బీదలు అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, ప్రభువా పరలోకంకి వెళ్ళాలంటే నీతి ఉండాలా? నాలో ఏం మంచి పనులు ఉన్నాయేమో కానీ నీతి అన్నది అసలు లేదు. అసలు పరలోకానికి వెళ్ళే అర్హత కూడా నాకు ఇంకా లేదు నాయన. నువ్వు సహాయం చేస్తే తప్ప నాకు దిక్కు లేదు నాయన. అది దీనత్వం అంటే, అది పేదరికం అంటే. పరలోకానికి అడుగు పెట్టే అర్హత నాకు లేదు నాయన. మరి ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడండి అని అంటే, దానికే వివరణ లూకాసు వార్తలోనే 18వ అధ్యాయంలో ఒక మంచి సంఘటన ప్రభు రాస్తాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి మనకు ఒక మంచి సంఘటన మనం చూస్తాం. ఇక్కడ ఉన్నారట కొంతమంది, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొను ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. సో వీళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఏమనేసుకుంటున్నారంట, మేము ఆల్రెడీ ఏంటి నీతిమంతులు, పరలోకం మాదే అని చెప్పి ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ కోసం అని చెప్పి ప్రభు ఇక్కడ ఉపమానం చెప్పాడు. ఏంటి? ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడు, నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనా ఈ సొంకర వల్లనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ ఒక లిస్ట్ రాస్తున్నాడు మనోడు ప్రార్థనలోనే. నేను చోరులు కాదు, చోరు అంటే ఏంటండి? దొంగతనం ఎప్పుడు చేయలేదు, అన్యాయం ఎవరికి చేయలేదు, వ్యభిచారం అన్నది చేయలేదు, ఇతరుల మనుషుల్లా లేను అని చెప్పి పక్కన ఈ సొంకరి వల్లైనా ఉండనందుకు నీకు. మధ్యలో సొంకర సంగతి ఎందుకు? ఏదో ప్రార్థన చేసుకుంటాడు, ఇలా నేను లేను, ఆడు దరిద్రుడాడు, నేను చాలా మంచోడిని అంటే పక్కోడితో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం మనుషుల్లో ఏంటో తెలుసా అండి? మనం ఎవరిని చూస్తాం? అది ఆ బుద్ధి మనకు చిన్నప్పటి నుంచి వచ్చింది. టీచరు మార్కులు ఇచ్చారనుకోండి, వీడికి 6 వచ్చాయి 10కి, మరి నీకు ఎందుకు వచ్చారా, నీకు ఎంత వచ్చాయి, నాకు 5రా అంటే నేనే గ్రేట్ అనమాట. అంటే ఇప్పుడు పక్కోడితో ఏం చేస్తున్నాడు వీడు? కంపేర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు లెక్కల్లో పాస్ అవ్వాలంటే ఎంత రావాలి? 35 రావాలి. ఒకడికి 10 వచ్చింది, ఇంకోటికేమో 20 వచ్చింది. 20 వచ్చినోడు చాలా హ్యాపీగా ఉన్నాడట. ఏంటంటే హ్యాపీనెస్ ఏంటి? ఆడికి 10, నాకెంత 20. అరే నాకు 20 రా గొప్ప చెప్పుడు. టీచర్ చూశారట, చూసి ఇద్దరిని ఏట్రా మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు ఏట్రా అంటే, వీడు 20 వచ్చిందని గొప్ప చెప్పుకుంటున్నాడండి అంటే ఇద్దరికి పటేయాలని వేసిందంట. ఏమరా అంటే ఇద్దరు ఫెయిల్, కానీ ఆ మార్కులతో మురిసిపోతున్నారు. మనం అంతేనండి. ఆడు దొంగతనం చేస్తాడు, నేను ఎప్పుడు చేయలే. ఆడు వ్యభిచారి, నేను ఎప్పుడు అలా చేయలేదు, నేను చాలా పద్ధతిగా ఎదికాను. ప్రభు పైన చూసి అంటాడు, అందరూ పాపులే, ఆల్ ఫెయిల్డ్. నీతిమంతులు లేడు, ఒక్కడ కూడా లేడు అంటున్నాడు అనమాట ప్రభు. అది పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ అలాంటి ఇదెవడు? పరిసయుడు అన్నాడు, ఆ సంకర్లా ఉన్నందుకు నీకెంతో కృతజ్ఞత. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు ప్రార్థనలో, వారమునకు నేను 2 వారములు ఏం చేస్తున్నాను? ఉపవాసం చేస్తున్నాను. ఇంకా అసలు నిజానికి బైబిల్లో పాత గ్రంథంలో చూస్తే సంవత్సరానికి ఒకసారి చేయమన్నాడు ప్రభు ఉపవాసం. అది కూడా డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ఆ రోజే ఉపవాసం చేయమంటే వీళ్ళేమో వారానికి ఏం చేస్తున్నాడట? 2 వారాలు ఉపవాసం చేస్తూ అది చెప్పుకుంటున్నాడు దేవునికి గొప్పగా. ఇంకా చూడండి, నా సంపదన అంతటిలో 10వ వంతు నేను చెల్లిస్తున్నాను. తనలో తాను ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. అయితే ఇక్కడ 2వ వ్యక్తి ఉన్నాడు.
సో ఇప్పటివరకు మనకు అర్థమైంది అంటే ఒక వ్యక్తి ఏమో తనలో ఉన్న గొప్ప లక్షణాలన్నీ, భక్తి లక్షణాలన్నీ కూడా ప్రభువుకి గొప్పగా చెప్పి చూసావు నేను ఎంత నీతిమంతుడో అని చెప్పుకుంటున్నాడు. పక్కన సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకై నువ్వు ధైర్యం చాలక పైకి తలెత్తట్లేదట, తల దించుకున్నాడు. తల ఎవరు దించుకుంటారు? తప్పు చేస్తున్నాడు, ఏం చేస్తాడట? తల దించుకుంటాడు. తనకు రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే నేను దేవుని దృష్టిలో పాపం చేశాను, నేను మంచివాడిని కాదు, నేను న్యాయంగా అయితే నరకానికి వెళ్ళిపోవాలి, దేవుని శిక్షకు నేను అర్హుడిని అని చెప్పి రొమ్ముని ఏం చేస్తున్నాడట? కొట్టుకుని ఎంత పాపం చేశాను, నా దేవుని ఎంత బాధ పెట్టాను అని చెప్పి రొమ్ము కొట్టుకుంటూనంట. ఇంకా చూడండి, దేవా ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? పాపినైన నన్ను కరుణించు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కరుణించు, నీ ఉగ్రత నా మీద రాకుండా చేయి తండ్రి. న్యాయంగా అయితే నీ ఉగ్రత నా మీదకి వచ్చేయాలి, ఉగ్రత రాకుండా చేయి తండ్రి అంటే ప్రభు వెంటనే అన్న మాట ఏంటో తెలుసా? మీరు చూడండి, ఎక్కడది? 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పి ప్రభు క్లియర్గా అంటున్నాడు. అతడు కంటే అంటే అర్థం ఏంటి? అతడు చెప్పుకున్న ఈ భక్తి లక్షణాలు చెప్పుకుంటున్నాడే, గొప్పలు చెప్పుకుంటున్నాడే, వాడు కాదు నీతిమంతుడు. ఎవడు తెలుసా నీతిమంతుడు? పాపినని ఒప్పుకున్నాడు కదా, అనర్హుండని ఒప్పుకుంటున్నాడు కదా, వాడికంటే వీడు నీతిమంతుడిగా తీర్చబడి ఎక్కడికి వెళ్ళాడట? తన ఇల్లు అంటే ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న ఇల్లే కాదు, పరలోకం అన్న ఇంటికి వెళ్తాడు. సిలువ మీద దొంగ అదే చేశాడు. సిలువ మీద దొంగ ఆ పక్కోడేమో ప్రభుని దూషిస్తూ ఉంటే అడివైపు చూసావు, రే ఇకనైనా నువ్వు దేవుడికి భయపడవా? మనకి ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగ్గ ప్రతిఫలం మనము పొందుతా. అంటే అర్థం ఏంటి? నేను పాపిని, నాకు శిక్ష, దేవుని ఉగ్రత అన్నది న్యాయమే అని చెప్పి, యేసు అంటే రక్షకుడా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నీ ఉగ్రత నన్ను తప్పించు, నీ రాజ్యమేవా నాయన అని చెప్పి, నేను బేదని, నేను అనర్హుణ్ణి, నన్ను కరుణించవా అని అడుగుతున్నాడు అనమాట. ప్రభు వెంటనే ఏమన్నాడు చెప్పండి? నేడే నువ్వు నాతో పరదైసులో ఉంటావు, పరలోకంలో ఉంటావు. అదండి ఆ మనసు, బేదలైన మనసు, ఆ మనసు దీనులైన మనసు. చూసావా నేను ఎన్ని మంచి పనులు చేస్తున్నానో అంటే మన మంచి పనుల మీద ఆధారపడడం అవివేకం. అది స్వనీతి అంటారు. దేవుడిచ్చిన నీతి కాదు, ఏంటట? స్వనీతి. ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతులము అంటే దేవుడిచ్చే నీతిని బట్ట, లేకపోతే మన సొంత మంచి పనులు బట్ట? దేని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం? మన అనర్హతను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళనే ప్రభు నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యంలో ప్రవేశపెడతారు. సో ఎవరండి పరలోకంకి వెళ్తారండి అంటే బేదలైన వారు. దాని ఎవరైతే అనర్హులము అని గుర్తిస్తారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. సో ఫస్ట్ పాయింట్, అనర్హతను గుర్తించిన వారు పరలోకానికి వెళ్తారు. చెప్పండి నాకు. అనర్హత అంటే ఏంటి? నేను పరలోకానికి వెళ్ళడానికి అర్హుణ కాదు అని గుర్తించిన వారు పరలోకానికి వెళ్తారు. రెండో పాయింట్ మనం చూద్దాం, ఇంకెవరండి పరలోకానికి వెళ్తారు అంటే లూకా సువార్త 6వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. మళ్ళీ మీరే నాకు చెప్పాలి. వెయిట్ ఆకలి కొన్నవారు మీతో మీరు తృప్తిపరచబడతారు. నెక్స్ట్ లైన్ 21 చివరి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. నవ్వుడు అంటే అర్థం ఏంటంటే పరలోకంలో ఏముంటుంది? నవ్వు, సంతోషం ఉంటుంది కదా. ఇక్కడ అంటున్నాడు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు దాన్ని. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఏడాల్సింది ఎప్పుడట? భూమి మీద ఉన్నప్పుడు ఏడ్చిన వారు ధన్యులు. వాళ్ళు రేపు ఉదయం పరలోకంలో ఏం చేస్తారు? సో పరలోకంకి వెళ్ళే వారికి ఉండే రెండో లక్షణం ఏంటి ఇప్పుడు మీరు చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలండి, కమాన్. క్లియర్గా ఉంది, ఏడుస్తారు. అంటే అర్థం ఏంటంటే రోజు మనం ఏడవా అండి అంటే దేనికోసం ఏడ్డాం? అది మన పాపం విషయమై పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటారే, ఆ పాపాన్ని బట్టి ఏడ్చిన వారే రేపు ఉదయం పరలోకంలో నవ్వుతారటండి. ఇప్పుడు ఏడకపోతే రేపు యుగయుగాలు నరకంలో ఏడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏడిస్తే రేపు పరలోకంలో మనకేముంటుంది? నవ్వు ఉంటుంది. బైబిల్లో వారి పాపం విషయమై ఏడ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారి గురించి ఒక 2-3 వచనాలు మనం చూద్దాం. లూకా సువార్తలోనే 7వ అధ్యాయం పక్కన ఉంటుంది చూడండి. 7వ అధ్యాయం 38వ వచనం చూడండి. 7:38. వెనుక తట్టు కొంచెం పైనుంచి చదివితే మనకి అర్థమవుతుంది. 37 నుంచి చదివితే కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాయి అయిన ఒక స్త్రీ యేసు పరిసేని ఎంట భోజనం కూర్చున్నాడు తెలుసుకొని
ఒక బుడ్డేలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసాను. చూడండి ఈమెం చేస్తుంది ఇక్కడ, ఆమె పేరే ఏం పెట్టారు పైన 37వ వచనంలో, పాపాత్మురాలని స్త్రీ. సో తన జీవితంలో ఏమున్నాయి? విపరీతమైన పాపం. మనం ఆ పాపాత్మురాలైన స్త్రీ అన్న ప్లేస్లో మన పేరు రాసుకోవాలి. పాపాత్ముడైన జాన్ సుందర్, పాపాత్ముడైన సోయిన్స్ అని చెప్పి స్త్రీ ప్లేస్లో ఎవరి పేరు పెట్టుకోవాలి? మన పేరు పెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను పాపాత్ముడిని అని అర్థమవుతామో, ఈమె చేసింది ఏంటో తెలుసా? వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నేళ్లతో ఆయన పాదములను తుడిపి తన తల వెంట్రుకతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టి ఏడుస్తుంది. ఎందుకంటే ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక పాపికి కన్నీళ్ళు ఎందుకు వస్తాయన్నది ఆలోచించారు ఎప్పుడన్నా? చూడండి, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు పాయింట్ అర్థమవుతుంది. నువ్వు ప్రేమించే వ్యక్తి నీ వల్ల ఏడుస్తున్నారు అంటే నీకేమొస్తాయి తెలుసా? నువ్వు ప్రేమించిన వ్యక్తి నువ్వు చేసిన పనిని బట్టి వాళ్ళు దుఃఖపడుతున్నారంటే నీకేమొస్తాయి తెలుసా? కన్నీళ్ళు వస్తాయి. సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఒక అబ్బాయి ఒక క్రైమ్ చేసి పోలీసులు వాళ్ళకి ఈ బీడీలేసి జైల్లోకి తీసుకెళ్ళారు. జైల్లో తండ్రి ముందు కొడుతున్నారు. తండ్రి తల్లి ఇక్కడ ఉంటే వాళ్ళ ముందు వాడిని ఏం చేస్తున్నారు? కొడతా ఉంటే వాడు ఏడట్లే. కానీ ఎందుకో ఒకసారి ఇలా చూసేటప్పటికి తండ్రి తల్లి అక్కడ బోరమని ఏడ్చేస్తూ ఉంటే వాళ్ళని చూసి వాడి కంట్లోంచి ఏమొచ్చేసింది తెలుసా? నీళ్ళు వచ్చేసాయి. అంటే అర్థం ఏంటి? అంటే వాడికి తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రేమ. నేను చేసిన యదవ పనులను బట్టి వాళ్ళకి నేను కళ్ళల్లో ఏం పెట్టాను? కన్నీళ్ళు పెట్టాను అన్న సంగతి అర్థమైనప్పుడు వీడికి ఏమొచ్చేసింది? కన్నీళ్ళు, మమ్మీ డాడీ నేను ఇంకెప్పుడు అలా చేయను, అయ్యో మిమ్మల్ని ఎంత బాధ పెట్టానని చెప్పి బోరమనేది చేయడం మొదలుపెట్టాడటండి. మన పాపం అండి మన తండ్రి అయినా మన దేవుణ్ణి ఏడ్చేటట్టు చేసింది. ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. మన పాపం, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరులో చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరుల చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకుని. ఇక్కడ బైబిల్లోనండి దేవుడు సంతాపమునుంది. సంతాపం అన్న పదం ఎక్కడ వాడతాం సాధారణంగా? ఎవరైనా చచ్చిపోతే బాధతో సభ పెడతాం, సంతాప సభ అంటాం కదండి, సంతాపం వ్యక్తపరుస్తాం. దేవుడు అంటండి మనుషుల పాపాన్ని చూసి అంటండి ఆయన సంతాపం ఉందట. అంటే అర్థం ఏంటంటే అంత బాధ ఆయనకు వచ్చేస్తుంది. అంతేకాదు హృదయంలో నొచ్చుకుని, హృదయం బద్దలైపోయింది, బ్రోక్ గాడ్స్ హార్ట్. ఇప్పుడు చూడండి, మనం పాపం సింపుల్గా చేయొచ్చు, కానీ అది దేవుని యొక్క హృదయము బద్దలైపోయేటట్టు చేసిందనమాట. ఆయన అంత బాధ పెట్టింది. చిన్న పొరపాటే కదండి, చిన్న తప్పే కదండి, చిన్న వ్యభిచారమే కదండి, ఆయన చూస్తున్నప్పుడు ఆయన కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి అనమాట. అది నీకు అర్థమైతే, నిజంగా నీకు దేవుని పట్ల ప్రేమ ఉంటే కళ్ళంట నీకేమొచ్చేయాలి? ప్రభువా నేను చేసిన పాపాలు బట్టి నువ్వు కన్నీళ్ళు విడిచావా? నిన్నంత బాధ పెట్టానా? నీ హృదయం అంత బద్దలు కొట్టేశానా నేను? ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మన పాపాన్ని బట్టి ఏం చేస్తాం? ఏడుస్తాం. మరి అలాంటి లక్షణం మనలో ఉందా అండి? మనం ఎప్పుడన్నా మన పాపాలను బట్టి నిజంగా పశ్చాత్తాపడ్డామా? మనం చేసేది ఏంటో తెలుసా? సమర్థించుకుంటాం. ఎవడ చేయలేదండి, ఎవడన్నాడండి అంత పర్ఫెక్ట్గా, ఆడి సంగతి ఈడి సంగతి కాదు. నువ్వెవరిని బాధ పెట్టావు తెలుసా? దేవుణ్ణి బాధ పెట్టావు. ఆయన హృదయం బద్దలైపోయింది నేను చూసి. నీకు అది అర్థమైతే గుండె బాధ పెట్టుకుని ఏడుస్తావు. ఇక్కడ పాపంతో పట్టబడిన స్త్రీ ఎందుకు ఏడిచింది తెలుసా? ఆమెకు తెలుసు, నా ప్రభు మనసుని బాధ పెట్టాను నేను చేసిన పాపాలను బట్టి, నేను సుఖపడ్డాను నా పాపాన్ని బట్టి, కానీ ఆయన కన్నీళ్ళు విడిచాడు నా గురించి. నీ పాపాల కోసం ప్రభు సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది, ఆయన దెబ్బలు కాయాల్సి వచ్చింది. నిజంగా అది ఆ సిలువ బాధను నీకు అర్థమైతే, దేవా నా కోసమా ఎంత శ్రమను అనుభవించా, నా పాపాల కోసం అని అర్థమైతే నీ కళ్ళంటే ఏమొస్తుంది తెలుసా? నీళ్ళు వస్తాయి.
అలాంటి వాళ్ళేనండి పరలోకానికి వెళతారు. ఎవరు చేయరండి, ఇది పెద్ద పాపమే రేటండి, అంత పర్ఫెక్ట్గా ఎవరున్నారండి అంటే అసలు నీకు పాపం యొక్క సీరియస్నెస్ ఏంటో నీకు అర్థం కాలేదు. సమర్థించుకుంటావా? ఏడాల్సిందే. ఇదండి, ఏడ్చువారే ధన్యులు, వారు రేపొదయం పరలోకంలో నవ్వుతారు. లేకపోతే ఇప్పుడు ఏడవ్వా, ఇప్పుడు అక్కడ మళ్ళీ నొక్కి రాస్తున్నాడు అక్కడ, ఇప్పుడు ఏడ్చువారు. ఏడాల్సింది ఎప్పుడట? ఇప్పుడు అంటే ఇంకా నువ్వు బతుకున్నప్పుడు. దేవుడు నిజంగా క్షమిస్తాడు, తుడిచేస్తాడు, నీకు పరలోకాన్ని ఇస్తాడు. ఏడవా, ఇప్పుడు నీ పాపాన్ని విషయమై ఏడవా, రేపు ఉదయం నిజంగా ఏడుస్తావు. ఎక్కడ? నరకంలో గుండ్లు బాదుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉంటుంది ఏడ్పు, పండ్లు కొరుకుట. పండ్లు ఎందుకు తెలుసా కొరుకుతాం? అరే ఈ ఏడుపేదో అప్పుడు ఏడ్చుంటే ఎంత బాగుండ్రా అని చెప్పి ఏం చేస్తాం? నరకంలో పండ్లు కొరుకుతామన్నట. ఆ స్థితి రాకోవాలంటే ఇప్పుడే మన పాపం విషయం ఏం చేయాలండి? ఏడవాలి. ఒకసారి బల్ల దగ్గరికి వెళ్ళకముందండి మనం పాపం గురించి ఇంత సీరియస్గా ఆలోచించాలి. ఏదో బల్ల వస్తుంది కదా తీసుకొని మింగేయడం, ఇది కాదు. దేవుడు ఆ బల్లలో ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేస్తాడు. నీ పాపాల కోసమేరా నేను ప్రాణం పెట్టింది, నీ శిక్షే నేను భరించాను, నువ్వు పడాల్సిన ఆ నరక యాతనంతా నేను భరించానని చెప్పి ఆ సువార్తను నీకు వినిపిస్తున్నాడు అనమాట. నిజంగా అది నీకు అర్థమైతే బల్లకి వెళ్ళకముందు నీ చేసిన ప్రతి పాపాన్ని తలపోసుకుంటూ గుండెలు బాదుకుని ఏడుస్తాం. అది లేకుండా ఏదో యాంత్రికంగా మింగేస్తున్నామంటే, వివేచన లేకుండా తిని త్రాగువాడు ఏమవుతాడో తెలుసా? శిక్షావిధి వస్తుందట, శిక్షావిధి. కొంతమంది బలహీనులు అయిపోయారు, కొంతమంది నిద్రించారటండి, రోగులైపోయారు కొంతమంది. అంటే దేవుడు ఎంత సీరియస్గా తోస్తున్నాడు చూడండి పాపం విషయమే. చూడండి, అవిశ్వాసిగా పాపం చేస్తే నరకాన్ని సిద్ధపరిచాడు. నువ్వు విశ్వాసం అయ్యుండి కూడా పాపం చేస్తే ఆయన హృదయము బద్దలైపోద్ది. అది కొనసాగిస్తే దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు అనమాట. నేను రక్షించింది నా కొరకు నమ్మకంగా బ్రతకాలని, ఇంకా పాపం నువ్వు కొనసాగుతుందంటే నేను ఊరుకోను, దెబ్బలు కొడతాను. నేను రోగం లేదా బలహీనమైపోవడం లేకపోతే నిద్రించడం అనడం చంపేస్తాడు అనమాట దేవుడు, అదే పాపంలో కొనసాగితే మాత్రం. సో ఇప్పుడు ఏడ్చువారు ధన్యులు, వాళ్ళే రేపొదయం పరలోకానికి వెళతారు, అక్కడ నవ్వుతారు. సో రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటేమో అనర్హతను గుర్తించిన వారు, రెండోది పాపం విషయమై ఏడ్చినవారు, పశ్చాత్తాపడి క్షమించమని ప్రభు దగ్గర ఏడ్చినవారు. మూడోది ఇంకెవరండి పరలోకంకి వెళ్తారంటే మత్తయి సువార్త 4:17 చూడండి. మాథ్యూ చాప్టర్ 4:17. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కాబట్టి మారు మనసు పొందండి. ఏంటంట? ఏడ్చావు, అంతా బాగానే ఉంది, కానీ నీలో ఉండాల్సిన మూడో లక్షణం ఏంటో తెలుసా? చెప్పడం మాట, మారు మనసు. మారు మనసు అంటే ఏంటండి? అంటే పాపం చేసి మళ్ళీ ప్రభా క్షమించాను ఏడిసి మళ్ళీ వచ్చి మళ్ళీ పాపం చేసి, అది కాదండి, అది కాదు. అంటే నువ్వు నిజంగా ఏం అవ్వలేదు. మారు మనసు ఏంటో ఇప్పుడు ఒక్క వచనంలో మీకు చూపిస్తాను. 1 పేతురు 4వ అధ్యాయం దయచేసి తీయండి. 1 పేతురు 4వ అధ్యాయం. 1 పేతురు 4వ అధ్యాయము ముందు 3వ వచనం చదవండి. 3వ వచనం, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగనే విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్ట నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అంటే అర్థం ఏంటంటే, గతించిన కాలం ఇంకా చాలు అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసావు, ఇంకా దానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టు, ఇంకా చాలు అంటున్నాడు అనమాట. సో మారు మనసు పొందినాడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎంతవరకు చేసిన దరిద్రమైన ఫలం, ఇక్కడ పెద్ద లిస్ట్ రాశాడు. ఏంటంటే ఆ లిస్టులో మన పేరు ఉంటుంది. ఏంటంటే ఉన్నాయంటే చూడండి, పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగనే విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే. అన్య జనుల ఇష్టము నెరవేర్చడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎరగని లోకస్తులు చెప్పినట్టు బతికిన జీవితం ఇంకా చాలు, ఫుల్ స్టాప్ పెట్టు పాత జీవితానికి అంటున్నాడు అనమాట. మరి ఏం చేయాలి అంటే, మారు మనసులో రెండు, ఒకటి ఆపాలి, ఇంకోటి ఏం చేయాలి అంటే ఇంతకీ ఏం చేయాలో 7వ వచనం నుంచి రాస్తున్నాడు చూడండి.
అయితే అన్నిటి అంతము సమీపించదు కాబట్టి కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలుగుగా ఉండు. ఒకటి ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన. ఇంకా 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుడమైన ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. ఇంకా సనుక్కోకుండా ఒకడు ఆతిథ్యం ఇవ్వండి అంటున్నాడు. ఇంకా దేవుని న్యాయ విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులేండి, ఒకరినొకడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయండి అంటున్నాడు. ఇంకా 11వ వచనం, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్లు బోధించండి, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నందు చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి ఇంకా మహిమ వచ్చే రీతిలో జీవించు అంటున్నాడు అనమాట. దేవునికి ఇంకా మహిమ వచ్చే రీతిలో జీవించు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏది చేయమన్నాడో అది చేయి. ప్రార్థన చేయి, ప్రేమించు, పరిశుద్ధంగా జీవించు, ఆతిథ్యం ఇవ్వు, ఉపచారము చేయి, దేవుని పరిచర్యలో కొనసాగు, దేవుని వాక్యాన్ని ప్రకటించు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వరకు చాలా దరిద్రమైన బ్రతికావు, దానికి ఇంకా ఫుల్ స్టాప్ చెప్పి దేవుడు ఎలా జీవించమని చెప్తున్నాడో దాని ప్రకారంగా జీవించు. ఆ రీతిగా మనసును నువ్వేం చేయాలి? త్రిప్పేసుకో. అదే మారు మనసు. మారు మనసు అన్న మాటకి ఇంకొక చిన్న అర్థం ఏంటంటేనండి, మన జీవితంలోనంట 180 డిగ్రీలు తిరగాలట. లెక్కలు వచ్చిన బాగా చెప్పవచ్చు. ఎన్ని డిగ్రీలట? ఇప్పుడు మనం ఇలా నించున్నాం అనుకోండి, దీన్ని 0 డిగ్రీస్ అంటారు. ఎక్కడి నుంచి మనం ఇలాగ ఇటు తిరిగితే దీన్ని ఎన్ని డిగ్రీలు తిరిగినట్టు తెలుసా? 90 డిగ్రీలు. ఇటు నుంచి ఇటు తిరిగితే ఇంత నుంచి మొత్తం ఎంత డిగ్రీ ఎంత అంటే దీన్ని ఏమంటారంటే 180 డిగ్రీలు, 180 డిగ్రీస్. ఒక గుండ్రం తిరిగేస్తే 360 డిగ్రీస్ అంటారనమాట. ఇటు నుంచి మళ్ళీ గుండ్రం తిరిగి మళ్ళీ ఇటు వచ్చేస్తే కొంతమంది 360 డిగ్రీ తిరుగుతారు. అంటే అర్థం ఏంటి? మారట్టే మళ్ళీ ఇటు వెళ్ళిపోతారు అనమాట. అది కాదు దేవుడు కోరేది. ఏమంటున్నాడంటే ఇక పాత జీవితం. కొంతమంది ఏమో 90 డిగ్రీలు తిరుగుతారు. అంటే అర్థం ఏంటి? ఇది కావాలి, ఇది కావాలి, అది విడిచిపెట్టరు. కానీ ప్రభు అంటున్నాడు ఇక చాలు అంటున్నాడు. ఏమన్నాడు? ఇందాక చదివాం కదా, ఏమంటున్నాడు? పాత జీవితం ఇంకా చాలు. నువ్వు వ్యభిచారం చేసేవాడా? చాలు. అబద్ధాలు ఆడేవాడువా? చాలు. దేవుని బాధ పెట్టే పనులు చేసావా? చాలు, స్టాప్ అంటున్నాడు అనమాట. బైబిల్లో ఒక మాట ఉంది, నీ పాపము, నీ కన్ను నీకు, నీ కుడి కన్ను నీకు అభ్యంతరంగా ఉండిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవే అంటున్నాడు. అంటే దేనికోసం మాట్లాడతాడు? వ్యభిచారం కోసం మాట్లాడుతూ ఒకవేళ ఆ పాపం నీలో ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే నీ బాడీలో పార్ట్ లాగా అయిపోయింది. ఎంత పార్ట్ అంటే కుడి కన్ను ఎంతో ఇంపార్టెంట్, అంతగా ఇంపార్టెంట్ అయిపోయింది పాపం. నువ్వు పరలోకంకి వెళ్ళాలి అంటే దాన్ని పెరికి నీ యొద్ద నుండి ఇంకా చాలు అన్నట్టుగా ఆపే అంటున్నాడు. ఎక్కడ వస్తుందండి ఇంతకీ ఈ మాట అంటే? మీరే చదవండి. మత్తయి సువార్త 5:27. మత్తయి సువార్త 5:27. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన అన్నాడు. 29 ఇప్పుడు అంటున్నాడు, నీ కుడి కన్ను నేను అభ్యంతరము పరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవే. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట మీకు ప్రయోజనం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని పాపాలు నీకు ఎంత ఫేవరెట్ అయిపోయాయంటే అది నీ కుడి కన్నుతో సమానం అయిపోయింది. ఒక అక్రమ సంబంధం కుడి కన్నుతో సమానం, కుడి చేతితో సమానం. ఇప్పుడు ఒక కత్తి ఈ చేతిలో ఉందండి, కుడి చేతిని నరకాలని ఒకవేళ ఈ చెయ్యి బయలుదేరినా మనసు ఒప్పుకుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుంది? కుడి చేయిని ఎలాగా నలుగుతాను అని వద్దొద్దు అంటదన్నమాట. పాపాన్ని విడిపెడదాం అనుకుంటే మనసు కూడా ఏమంటుందంట? ఎలా వదిలేస్తావు? నేను ఇంకెంతో సంతోషం ఇచ్చినా ఆ పాపాన్ని ఎలా వదిలేస్తావు? ఆ సంబంధాన్ని ఎలా విడిచిపెట్టేస్తావు? నువ్వు ఆ చెడు స్నేహాన్ని ఎలా విడిచిపెట్టేస్తావు? ప్రభు అన్నాడు నీకు పరలోకం కావాలంటే దాన్ని పెరికి నీ యొద్ద నుండి వదలకపోతే మొత్తం దేహం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోతాం. కట్ చేసేయని అన్నాడు అనమాట. కట్ చేసే ఏమండి, ఒకనొక టైంలోనంట ఒక ఓడల పోటీ జరిగిందట. బోట్స్తో ఏం జరిగింది? బోట్ రేస్ అంటాం కదా. ఇంతకీ ఈ రేస్ ఏంటంటే దూరంగా ఒక
దీవి ఉందంటండి, దాన్ని ఐలాండ్ అంటాం. ఎవరు ఫస్ట్ వెళ్ళి ఆ దీవిని ముట్టుకుంటారో వాళ్ళదే ఆ దీవి అనమాట. ఇప్పుడు దీవి అంటే తెలుసు కదా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటారు చూసారు, అలాంటిది. బోట్లన్నీ ప్రయాణం స్టార్ట్ చేశారంటే చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నారట. ఒక ఆయన చాలా ఫాస్ట్ వెళ్ళాడు. అప్పుడే ఆయనకు అర్థమైంది ఏంటంటే వెనకనున్న బోటు ఇతన్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడని అర్థమైపోయింది. వెళ్ళేటప్పటికి ఇతను మనసులో ఒకటి ఎలాగన్నా సరే నేను ఆ దీవిని సంపాదించాలని చెప్పి అనుకున్నాడు. చాలా ఫాస్ట్ ప్రయత్నించాడంట. ఎంత వెళ్ళినా సరే అర్థమైపోయింది సెకండ్ వచ్చేస్తున్నాడని. ఏం చేశాడంటే తెలుసా, ఆయన దగ్గర ఒక కత్తి ఉందంట. ఆ కత్తిని తీసుకొని చెయ్యిని నరికి ఘాటుగా ఇసిరేసాడంట దాని మీదకి. ఏంటి, ఆ దీవిని సంపాదించుకోవడం కోసం చెయ్యిని ఏం చేశాడు, నరికేసి ఆ రిమైనింగ్ చేయితో, ఆ రక్తంతో ఉన్న చేయితో వెళ్ళి ఆ దీవిని సంపాదించుకున్నాడు అంటండి. ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, ఈ లోకానుసారమైన ఎలాగా వదిలేసే మరణిస్తే ఆ దీవి వదిలేయాల్సి వస్తుంది. అలాంటి దీవి కోసమే చైన్ ఏం చేశాడు, నరికేసుకున్నాడే. నిత్య పరలోకం అండి. మొన్నటి వరకు పరలోకం అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎంత మహిమ కలది, అద్భుతంగా ఉంటుందని ఇంత అనుకున్న మనం ఒక చిన్న పాపం కోసం ఆ మహిమను పోగొట్టుకుంటున్నామంటే అంతకన్నా బుద్ధిహీనత ఇంకోటి ఏమీ లేదు. ఈ ప్రభు ఒకటే అన్నాడు, ఈ పాపాన్ని విడిచిపెడితే చాలు, నేను ఏమిస్తాను నీకు, పరలోకాన్ని ఇస్తాను అన్నాడు. ప్రభు నిత్య పరలోకం, ఈ పాపను విడిచిపెడితేనా, ఇదిగో నాయన ఇప్పుడే నేను విడిచిపెడతానని చెప్పి మారు మనసు పొంది మనం విడిచిపెడితేనండి పరలోకాన్ని ప్రభు మనకి ఇస్తాను. అదండి మారు మనసు అంటే. సో ఇప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం. ఎవరండి పరలోకంకి వెళ్తారు? అనర్హత గుర్తించిన వారు. రెండోది ఎవరు వెళ్తారండి పరలోకానికి? పాపం విషయమై ఏడ్చిన వారు. మూడోది ఎవరు వెళ్తారండి? మారు మనసు పొందినవారు. నేను మిగిలిన కొంచెం త్వరగా చెప్తా ఉంటాను. ప్రకటన 22:14. ప్రకటన 22:14. ప్రకటన 22:14. ఇంకెవరు వెళ్తారండి పరలోకానికి? జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివాడు ధన్యుడు. సో నాలుగోదేనా, ఎవరండి పరలోకానికి వెళ్తారట? తమ వస్త్రములను ఉతుక్కునేవాడు. అంటే వస్త్రాలను కూడా ఏమండి, మేము ప్రతిరోజు ఉతుక్కునే వస్త్రాలు తీసుకుంటామండి అంటే ఈ వస్త్రాలు కాదు. దేనికోసం మాట్లాడుతున్నాడండి? ఏ వస్త్రాలు? మన పాప డాగులుతున్న మన జీవితాన్ని వస్త్రంతో పోలుస్తున్నాడు ఇక్కడ. పాప డాగులుతున్న ఆ జీవితాన్ని, ఆ పాప డాగులు పోవాలంటే ఏదండి కడుగుతుంది? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ అమూల్యమైన రక్తంతో నా పాప జీవితాన్ని అంతటినీ కడుగు తండ్రి, శుద్ధి చేయి తండ్రి అని చెప్పి ఎవరైతే ప్రభు రక్తంలో కడుగుపడతారో వాళ్ళ మాత్రమే ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారు. ప్రభు పిలుస్తున్నాడండి. యెషయా గ్రంథం 1:18 ఆయన అంటున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాం. యెషయా గ్రంథం 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లవగను. అంటే అర్థం ఏంటంటే మన జీవితాన్ని శుద్ధి చేస్తానని చెప్పి ప్రభు పిలుస్తున్నాడు. మురుకోణ్ణి ఎవరన్నా ఇంట్లోకి రానిస్తారండి? ఇప్పుడు మీ ఇంటికి ఎవడో వచ్చాడండి అనుకుందాం, ఆ బయట కుల్లి కాలంలో పడిపోయాడు అండి, అంత దూరం నుంచి కొంపు వస్తుంది, స్పీడ్ మేము ఇంట్లోకి వచ్చేస్తానంటే మీరు ఏం చేస్తారు? బాబు రా బాబు, ఇక కొత్తగా సోఫా కొన్నాను కూర్చో అంటామా? ఏమంటాను చెప్పండి? బయట నుంచో అవసరమైతే నీళ్ళు ఇస్తాను, కడుక్కొని శుభ్రం చేసుకొని అప్పుడే లోపల. ఎందుకు ఆయన లోపల రానివ్వట్లే? మీకేంటి ఇష్టం లేదు? మురికంటే ఇష్టం లేదు, దేవునికి పాపం అంటే ఇష్టం లేదు. ఆయన అది అంత పరిశుద్ధ పట్టణాన్ని పరలోకాన్ని సిద్ధపరిచింది పాపులకు కాదు. ఇక్కడ శుద్ధి చేయబడిన వాడే ఎక్కడికి వెళ్తాడు? పరలోకం. ఉన్నాయి అందరిలో ఏమున్నాయి చెప్పండి? పాపాలు ఉన్నాయి. కానీ కడుక్కునే అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. పై మురికి పోవాలి అంటే సబ్బుతో కడుగుతాం. ఏది? లక్సు, లేకపోతే ఇది రెగ్జోనా, సెంతాలు, వీటితో కడుగుతాం. వీటితో మనం పాపాలు కూడా కడిగేసుకోవచ్చండి. ఈ సబ్బు పై మురికి మాత్రమే కడుగుతాం. మన పాప డాగులు కడిగేది ప్రభు రక్తం అన్నమాట. ప్రభు రక్తంలో కడుగుబడితేనే మనం పరలోకంలో ప్రవేశిస్తాం. మన జీవితం కడుగుబడిందా? ఇది మనం ప్రభుని దగ్గర కడుక్కోవాలి మన జీవితాన్ని. అది 4వ చాలా విలువైన విషయం. ప్రభు శుద్ధి చేస్తే ఒకసారి ప్రభు దగ్గరికి ఈ వ్యక్తి వస్తాడండి.
కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నన్ను శుద్ధిని చేయవా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అంటే ప్రభు ఆ కుష్ఠరోగి రసికారుతుంది, వాసన కొడుతుంది. ప్రభు చేత్తో ముట్టుకొని ఒక మాట అన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడు శుద్ధుడవు కమ్ము అంటాడు. ఒకే మాట. ఏమన్నా మన జీవితం పాప డాగులతో నిండిపోయినా ప్రభువా నన్ను శుద్ధి చేయి తండ్రి అని అడిగితే ఆయన చేయితో తాకి రసికారుతున్న నీచమైన పాప జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు, ఒక్కసారే శుద్ధి చేస్తాడు. సో ప్రభు రక్తంలో మన జీవితాన్ని కడుక్కుందాం. అది 4వ పాఠం. 5వది యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ప్రభువు మాట అంటాడు, తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరంటాడు. చూడండి అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము ఎన్నో వచనం అండి, ఈ 7వ వచనం. యోహాను 3:7. మీరు క్రొత్తగా లేదు, పైనే ఉంటుందండి, పైనే ఎక్కడంటే 3వ వచనం చూడండి. 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు. సో ఇక్కడ 5వ పాఠం చాలా విలువైంది. నికోదేము చాలా మంచి వాక్యం అది తెలిసిన వ్యక్తి. ప్రభు దగ్గరకు ఒక రాత్రి వస్తాడు. ప్రభు దగ్గరకు వచ్చి మంచి మాట్లాంటాడు. ప్రభు యేసు, మీరు చేసిన బోధకుడా, నువ్వు చేసిన సూచక్రియలు దేవుడు సహాయంగా ఉంటే కానీ ఎవరో చేయలేరు, నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి ఏవేవో మాట్లాడతారు. ప్రభు సూటిగా గన్ షాట్లో ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా, తిరిగి జన్మిస్తేనే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, పరలోకంకి వెళ్ళావు అని అన్నాడు. తిరిగి జన్మించడమా అంటే ఏంటి చూడండి, ఒక వర్డ్ ఉన్నదంటే దాని అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవాలన్నమాట. తిరిగి జన్మ అంటే ఏంటండి అంటే అలాంటి పదం నికోదేము దగ్గర ఎందుకు వాడాడు? నికోదేము ఎలాంటి వాడు తెలుసా, ఆయన బోధకుడు, హీజ్ ద టీచర్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రాన్ని ఆయన బోధించేవాడు. ఇప్పుడు చూడండి, ఎల్కేజీ కుర్రోడితో మాట్లాడే పద్ధతి వేరు, ఒక పిహెచ్డి స్కాలర్తో మాట్లాడే పద్ధతి వేరు. ఈయన అలాంటోడు అనమాట నికోదేము, హీజ్ అ టీచర్ ఆఫ్ ద లా. అలాంటోడికి ఈ పదాన్ని వాడాడు ప్రభు. క్రొత్తగా జన్మించాలి, వెళ్ళిపోయాడు అంటే ఏంటి అని అన్నాడు. అంటే ప్రభు వెంటనే అంటాడు, నువ్వేంటి బోధకుడు కదా, ఈ మాత్రం కూడా నీకు తెలీదా నీకు అంటాడు అనమాట. ప్రభు దేనికోసం మాట్లాడతాడండి అంటే పాత గ్రంథంలో క్రొత్త జన్మ అంటే ఏంటి అన్నది ఒక దగ్గర రాయబడి ఉంటుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు. రైట్, అదేనండి. ఏది చెప్పినా యెహెజ్కేలు గ్రంథం తీయండి, ముందు తీసి అందరూ చూడండి. 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం మీకు ఇస్తాను. సో క్రొత్త జన్మ అంటే ఏంటి? ప్రభు ఏమిస్తాడట? నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఒకప్పుడు మనకి రాతి గుండె ఉంటే రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు నా విధులను గైకుని వారిగా చేస్తాను. సో ఇక్కడ నూతన జన్మ ఇవ్వడం అంటే ఒక మాట చెప్తాను చూడండి, మన స్వభావాన్ని మార్చడం. చెప్పండి, స్వభావం. ఇక్కడ అంటున్నాడు నూతన హృదయం. ఒకప్పుడు మన హృదయం వేరు, మన గుండె ఎలాంటిదట? రాతి గుండె, రాయ. ఒకసారి ఆలోచించండి, రాయలో జీవం ఉంటుందా? ఉండదు, చచ్చినది అనమాట, బండ లాంటిది, లోబడంది. కానీ మాంసపు గుండె మెత్తనిది, అందులో జీవం ఉంటుంది. సో రాతి గుండెని తీసేశాడు అంటే లోబడని గుండెని తీసేశాడు, మాంసపు గుండెని, లోబడే గుండెని ఆయన ఇస్తున్నాడు. అంటే ఏం మారుస్తున్నట్టు? అక్కడ స్వభావాన్ని మారుస్తున్నాడు. రాతి గుండెని మీలోని తీసి మాంసపు గుండెని ఇస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను విధులను గైకొనివాడిగా చేస్తాను. నువ్వుగా అయితే నువ్వు లోబడవు, లోబడే వ్యక్తిగా నేను నిన్ను చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు సౌలు, ఇప్పుడు ఎలా మారాడు? పౌలు. సౌలు రాతిగుండె అన్నమాట, లోబడనోడు అన్నమాట, కఠినుడు అన్నమాట. ప్రభు మార్చాడంతే, పౌలుగా మార్చాడు. అంటున్నాడు, ప్రభువా నేనేమీ చేయని చెప్పండి. ఇటు ఇంత మార్పు ఎలాగొచ్చిందయ్యా అంటే రాతి గుండె పోయింది, వచ్చింది? మాంసపు గుండె. స్వభావాన్ని ప్రభు మారుతుంది. ఏమండి, మనలో ఇక్కడ కూర్చున్న వారు మీ పాత జీవితం ఏంటో మీకు తెలుసు, ఎప్పటి జీవితం ఏంటో మీకు తెలుసు. మనలో ఏంటండి ఎంత మార్పు వచ్చిందండి అంటే ఆ మార్పు మనలో తీసుకొచ్చింది ఎవరండి? ప్రభు. అనేకులు మీరే సాక్ష్యం చెప్పండి అంటే మీరే చెప్తారు, ఏమండి నా పాత జీవితం ఇంకా తెలియదండి,
నేను ఎంత దరిద్రుడో మీకు తెలియదండి. నేను ఇప్పుడు ఈరోజు పాటలు పాడుతూ వాక్యం చెప్తూ ఇలాంటివి చేస్తున్నానంటే మీరు ఇదే అనుకుంటారు. నా గతం మీరు చెప్తే అసలు చాలా ఘోరమైన గతం అండి నాది. ఒకప్పుడు గొంగళ పురుగు, ఇప్పుడు ఎలా మారాను నేను? సీతాకోక చిలుక. సో గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు ఏది మారింది తెలుసా? స్వభావం. ఒకప్పుడు గొంగళ పురుగు ప్రాకేది, ఇప్పుడు సీతాకోక చిలుక ఎగురుతుంది. ఒకప్పుడు గొంగళ పురుగు పంటను నష్టం చేసేది, ఇప్పుడు సీతాకోక చిలుక ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వు వాలి ఫలాలు ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. ఒకప్పుడు గొంగళ పురుగు చూడడానికి చాలా అసహ్యంగా ఉంది, ఇప్పుడు సీతాకోక చిలుక చాలా అందంగా ఉంది. ఒకప్పుడు గొంగళ పురుగు పసరు తినేది, ఇప్పుడు సీతాకోక చిలుక మకరందాన్ని తేనె తింటది. ఏంటండి ఈ మార్పు అంటే? గొంగళ పురుగులో మార్పు తెచ్చిన దేవుడు నీలో నాలో కూడా మార్పు తీసుకొస్తాడు. అది నూతన జన్మ. ఇలా నూతన జన్మ ఉన్నవారే ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారండి. ఇప్పుడు చెప్పండి, ఎవరండి పరలోకంకి వెళ్తారు? చెప్పండి చెప్పండి. 5 విషయాలు చాలా విలువైనవండి. ఇప్పుడు ఆలోచించారా? ఫస్ట్ అనర్హత గుర్తించాలి. నేను కాకపోతే ఎవడు వెళ్తాడండి అంటే నువ్వే ఉంటావు ముందు, నువ్వు వెళ్ళవు. నేను వెళ్ళడానికి అర్హుణ్ణి కాదు, అలాంటి దేవుడు కనికరిస్తాడు. 2 పాపం విషయమై ఏడ్చిన వారు ధన్యులు, వాళ్ళే పరలోకంలో నవ్వుతారు. 3 మారు మనసు, అంటే పాత జీవితం ఇంకా చాలు అని చెప్పి ప్రభుకి ఆయన మహిమార్థమై జీవించేవాళ్ళు, మనసు మార్చుకున్న వాళ్ళే. 3 4 ప్రభు రక్తంలో కడుగబడిన వారు. మన జీవితం ఏమవ్వాలంటే కడగబడాలన్నమాట. ప్రభువా నన్ను శుద్ధి చేయి నన్ను కడుగు అని చెప్పి ఎవరైతే కడుగుబడతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళతారు. 5 కమాన్ ఏంటండి? నూతన జన్మ అంటే ఏంటి? ఏది మారాలి? స్వభావం మారాలి. మన స్వభావం మారిందో లేదో ఎవరికి తెలుస్తుందండి? దేవుడు తెలుసండి. నీకు తెలీదా? ఇంకో విషయం చెప్పనా, కొంతమంది బాగా నటిస్తారనమాట. ఆ నటించడం ఇది మారినట్టు. నటన అన్నది చాలా డేంజర్ అండి. ఇప్పుడు చూడండి, భక్తులుగా మనం నటిస్తున్నాం అనుకోండి, ఆ నటన ఎంత డేంజర్ ఒక విషయం చెప్తాను చూడండి. ఒకడికంట డ్రైవింగ్ వచ్చినట్టు నటిస్తున్నాడంట, ఎక్కిసాడు బండి, అదే తిప్పేసి ఏమి వెళ్ళిపోతాడు. నష్టం ఏంటండి? అయితే ఈడు చచ్చిపోతాడు, లేకపోతే 10 మందిని చంపేస్తాడు. నటించకూడదు. ఒకడికంట క్రికెట్ ఆడడం రాదు కానీ వెళ్ళిపోయాడు బ్యాట్ పెట్టుకొని, అవతలోడేమో పెద్ద బాల్ వేసుకుని వచ్చేస్తున్నాడు. నీకు రావడం రానప్పుడు రాదుని ఒప్పుకోవాలి, లేకపోతే ఏమవుద్ది? మొఖం పగిలిపోద్ది. అంతేనా? రాదు అంటే రాదు. నేను మారలేదంటే యథార్థంగా మనం నిజంగానే నా మనసు ఇంకా నా హృదయం ఇంకా మారలేదని ఒప్పుకోవాలన్నమాట. ప్రభు మారుస్తాడండి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభు నువ్వు నూతన జన్మ అంటే తెస్తావా? నన్ను మార్చుతాండ్రి. నటించిన జీవితం ఇంకా చాలు నాయన. వాళ్ళ ముందు నేను యాసలేజండి ఆయన ఎంతకాలం. డబల్ గేమ్లు ఆడాను నాయన నేను. ఇంటి దగ్గర ఒకలాగా, బయట ఒకలాగా, చర్చిలో ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, ఇలాంటి యాసలేజండి ఆయన. కానీ నాకు అలా వద్దు. నా స్వభావాన్ని నువ్వేం చేయి? మార్చని ప్రభుని అడిగితే స్వభావాన్ని ప్రభు ఏం చేస్తాడు? మార్చుడు. మార్పు పొందిన నువ్వు నిజంగా ప్రభుని స్తుతిస్తావండి. నేను మారానండి నువ్వే ఒప్పుకుంటావు. మారినోడు పాత జీవితం మీద వాంత వస్తుంది, అసహ్యం వస్తుంది అనమాట. చెయ్యి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంత బతుకా, ఇలా ఎంత అసహ్యమైన బతికాను నేను ఎంతకాలం అని. 6 లక్షణం కూడా ఉందండి, వింటారా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, అందుకోసం చెప్తున్నా. ఇంకెవరండి పరలోకంకి వెళ్తారు తెలుసా? కీర్తన 15వ అధ్యాయం దయచేసి తీయండి. కీర్తన 15వ అధ్యాయం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. ఇంకెవరండి పరలోకంకి వెళ్తారు? మీరు చెప్పాలి. కీర్తన 15. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆ ఫస్ట్ క్వశ్చన్కి అర్థం ఏంటంటే, నీ గుడారం ఏంటి, నీ పరిశుద్ధ పర్వతం ఏంటి? దేనికోసం మాట్లాడుతున్నారు? పరలోకమే. అంటే నీ పరలోకంకి వెళ్ళేవాళ్ళు ఎవరినైనా అంటే యెహోవా నీ గుడారంలో అతిథిగా, అంటే నువ్వు అతిథిగా ఆహ్వానించేది ఎవరిని? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే 2వ వచనం ఆన్సర్ ఇస్తారు చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకు. క్లియర్గా చెప్తున్నాడు ఒక్క మాటలో. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఆన్సర్ ఒకే ఒకటి ఏంటంటే యథార్థత. చెప్పండి, అది యథార్థమైన జీవితం ఉన్నవాడు. నేను ఇందాక చెప్పాను యథార్థతకు ఆపోజిట్ ఏంటి? ఇప్పుడే మీరు ఒప్పుకున్నారు. ఏంటది? వేషధారణ. ఏంటంటారండి?
వేషధారణ అంటే ఏంటి? మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, దూరంగా ఉన్నప్పుడు ఒకలాగా, అందరి ముందు ఉన్నట్టు ఒకలాగా. ఎందుకంటే వాళ్ళు ఎవరికి భయపడుతున్నారంటే మనుషులకు భయపడుతున్నారు, మనుషులు సంతోషపెడుతున్నారు అనమాట. కానీ యథార్థపరుడు ఎవరో తెలుసా? మనుషులు చూసినా మనుషులు చూడకపోయినా నన్ను ఒకరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నేను ఆయన ముందు నుంచి ఉంటాను, ఆయన నన్ను లెక్క అడుగుతాడు అని చెప్పి దేవుడికి భయపడినాడు వాడు యథార్థపడు. ఇంకో విషయం చెప్తాను. వేషధారి చుట్టూ చూస్తాడు. ఇప్పుడు దొంగతనం చేసినాడు ఎలా చూస్తాడు? ఎవడు చూస్తున్నాడా? ఎవడు చూస్తున్నాడు? అని చూస్తే వెనక చుట్టూ చూస్తాడు. కానీ యథార్థపరుడు ఎలా చూస్తాడు తెలుసా? చుట్టూ చూడ్డు. బాబోయ్, ఈడు ఎవడు చూడకపోయినా ఎవడు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. యోసేపు అండి, యోసేపు పొతీఫర్ భార్య, ఇద్దరు ఉన్నారు అక్కడ. పొతీఫర్ భార్య ఎవరు లేరు, మన ఇద్దరమే అంటుందన్నమాట. ఎవరు? పొతీఫర్ భార్య. ఎందుకంటే అది చూసేది ఎవరిని? మనుషుల్ని. ఆయన కూడా లేడు, వీళ్ళు లేరు. యోసేపు అంటాడు, ఎవరు లేకపోయినా ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. అంతేనండి. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఎవరు తెలుసా? యథార్థపరుడు. చెప్పండి అన్నమాట, యథార్థపరుడు. అలాంటోళ్ళే ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారు. మనుషులకు భయపడి మనుషుల కోసం బతికి వీళ్ళ దగ్గర ఆశలు వేసేవాళ్ళు వేషధారి. ప్రభు వేషధారులకి పెట్టిన పేరు తెలుసా? సున్నం కొట్టిన సమాధులు. బయటకు సున్నం వేసావు, కానీ లోపల వేట తెలుసా? కుళ్ళిపోయిన సమాధివి, కుళ్ళిపోయిన శవానివి. బయటికి కేవలం మేకప్ వేసావు అంతే. చూడండి, శవం ఉందనుకోండి, శవానికి నువ్వు సెంటు కొడతా ఉంటావు. ఎందుకు? ఎందుకు సెంటు కొట్టకపోతే పుణ్యం అవడం అంత. వేస్తారంటే అదే, సెంటుతోనే బతికేస్తావు అనమాట. వేషం వేస్తున్నావు, కానీ నువ్వు మారలేదు, వేషమే వేస్తున్నావు. యథార్థపరుడు అలా కాదండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా నన్ను ఎవరు చూస్తున్నా తెలుసా? దేవుడు. అది ఎలా వస్తుందండి అంటే, నువ్వు రక్షింపబడితేనే, నువ్వు మారు మనసు పొందినప్పుడే, నీ హృదయం మారినప్పుడే, నూతన జన్మ వచ్చినప్పుడే నీ జీవితం ఇంతకుముందు నా వేషధారు బ్రతుకు పోయి ఏదో వస్తుంది తెలుసా? యథార్థత వస్తుంది. మనుషులు కాదు నన్ను చూసేది, నన్ను ఎవడు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఆ యథార్థత మనకు ఉందా? ఒకవేళ అది లేదు అంటే మనం పరలోకంకి వెళ్ళమండి. సో ప్రభు ఇక్కడ క్లియర్గా అంటున్నాడు, అతిథిగా ఆహ్వానిస్తాను నిన్ను పరలోకంలో. ఎప్పుడు తెలుసా? నీ జీవితంలో ఏముండాలి? యథార్థత. యథార్థత. అయితే యథార్థత అంటే ఏంటి అన్నది వివరణ ఇస్తున్నాడు. చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఏం చేయాలట? నీతిని అనుసరించు. చూడండి, కీర్తనలో 2 మార్గాలు ఉంటాయి. కీర్తన మొదటి అధ్యాయంలో దుష్టుల మార్గం ఒకటి ఉంది, అదే పాపుల మార్గం ఒకటి ఉంది. పాపులన్న దుష్టులన్న ఒకే కేటగిరీ. ఇంకోటి నీతి మార్గము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అన్నాడు. సో నీతిమంతుల మార్గం ఒకటి ఉంది, ఇంకోటి ఎవరిది ఉంది? పాపుల మార్గం ఉంది. నీతిని అనుసరించడం అంటే అర్థం ఏంటంటే, పాపుల మార్గం నేను వదిలేస్తాను. పాపుల మార్గంలో ఎవరు ఉండంటే దుష్టులు ఉంటారు. దుష్టులు ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చున్న చోటుకు. అపహాసాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళతోనే తిరిగాను. వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టే ఒకరోజు నరకంకి వెళ్తారు వాళ్ళు. కానీ నీతిని అనుసరిస్తాను, ఆయన చెప్పినట్టు నేను జీవిస్తాను. మందిరంకి వెళ్తాను, వాక్యం వింటాను, ప్రభు ఎలా చెప్తే అలా జీవిస్తాను. నా స్నేహితులు చెప్పినట్టు కాదు, లేకపోతే ఇంక బంధువులు చెప్పినట్టు కాదు, వాక్యంలో ప్రభు ఎలా జీవించమని చెప్తే అలా నేను జీవిస్తాను. వాళ్ళు ఎవరంటండి? యథార్థవంతులు. 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 మనం ఏ పని చేసినా ఇది వాక్యానుసారమా కాదా అండి. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడండి, మనం రాఖీ కట్టుకోవచ్చా అండి అని అడిగాడు నన్ను. నిజంగా సీరియస్గా అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, బైబిల్లో ఎక్కడ ఉందండి మీరు చెప్పండి నాకు అని అన్నాను. అదేంటంటే అనుకున్న మనసులో ఏంటంటే, ఏది చెయ్యాలన్నా ఒకసారి బైబిల్ని చూద్దాం. బైబిల్లో ఎలా ఉందా లేదా, మనం ఎలాగా బైబిల్లో ఎలా ఉందో అలా మనం బ్రతకాలి కదండి. ఈ విషయం బైబిల్ ఏం చెప్తుందండి, ఈ విషయం బైబిల్ ఏం చెప్తుంది. మన ముహూర్తాలు చూడొచ్చా అండి, బైబిల్లో ఉందా అండి అంటే. సో మనం ఏం చేస్తాం ప్రతిసారి దేంతో చెక్ చేసుకుంటున్నాం మన జీవితాన్ని? వాక్యంతో. ఎందుకంటే నువ్వు నీతి మార్గం ఇది, ప్రభు మార్గం ఇది, వాక్యానుసారమైన జీవితం అండి. ఇంతకాలం మనం మనుషులు చెప్పినట్టు బ్రతికాం కాదు. ఇక మీద మనం ఎంత కష్టపడి కూర్చొని లేట్ అవుతున్నా వాక్యం ఎందుకు వింటున్నామండి? మనం కోరుకున్న మార్గం ఏది? నీతి మార్గం. ఆ నీతి ఏంటో చెప్పండి, అలా జీవించాలని ఆశపడుతున్నాం. వాళ్ళు యథార్థవంతులు. సో యథార్థత గురించి ఏటేటి రాస్తుందో చూడండి. యథార్థమైన వాడు నీతిని అనుసరిస్తాడు. ఇంకో మాట, హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు. సో యథార్థపరుడు ఏం చేస్తాడట? నీతిని అనుసరించడమే కాదు, నిజం పలుకుతాడు. ఆ నోటులో ఏమి ఉండదు, అబద్ధం ఉండదు. ఇంతకుముందు మంచినీళ్ళు తాగినట్టు అబద్ధాలు ఆడిశాను, ప్రతిదానికి అబద్ధమే. భూసోడు ఉన్నాడు, వాళ్ళు లేడు అక్కడ. ఎవరిని తినిపించడానికి, పిల్లలకు తినిపించడానికి ఎవడున్నాడట?
అదే అబద్ధమే. బూజోడు లేడు, ఏమీ లేదు. మనకు అలవాటైపోయాయి అబద్ధాలు. కానీ ఇప్పుడు అబద్ధం ఆడాలంటే భయం కలుగుతుంది. అమ్మో ప్రభు అంటున్నాడు, అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు వేయాలంటున్నాడు. నా మాటలో మాట్లాడితే సత్యమే నేను మాట్లాడతాను. సో సత్యం మాట్లాడతాడట. ఇంకా అంటున్నాడు 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికారిని కీడు చేయడు. అంటే ఆ మాటలతో ఇతరులని బాధ పెట్టాడంటండి. కొండెమలాడడం అన్నా కీడు చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, కొండెమలు అన్న మాట స్లాండరింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ మాటకు అర్థం ఏంటంటేనండి, ఎవరో ఒక వ్యక్తి ఏదో తప్పు చేసేసాడు, కొంచెం సిగ్గుపడుతున్నాడు, అయ్యో పొరపాటు, ఆడు తప్పు చేసేట సంగతి నీకు అర్థమైపోయింది అంతే. ఆటో కట్టించుకొని వెళ్ళి అందరింటికి వెళ్ళి ఆడు ఏం చేశాడు తెలుసా అందరికీ చెప్తున్నావు. అంటే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? చిన్న కన్నం ఏదో పడింది, ఆ కన్నాన్ని ఇంకా పెద్ద చేసి జీవితాన్ని అంతటి చింపేయాలన్నమాట. కొంతమంది అంతే. యథార్థపరుడు అలాగా చేయడు. అవసరమైతే ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని కాపాడతాడనమాట, అంతేగాని జీవితాలను పాడు చేయడు. సో ఒకటి నీతి బ్రతుకుతాడు, ఇంకేం రాసింది, హృదయపూర్వంగా నిజం పలుకుతాడు, ఇంకా కొండాలు చేస్తూ వారి మాటలతో చెలికానికి కీడు చేయడం ఉంది. పొరుగు వారిని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తుల వారిని. ఈ 4వ వచనం ఏంటంటే తన స్నేహాల కోసం మాట్లాడతాడు. యథార్థపరుని యొక్క స్నేహాలు ఎలా ఉంటాయంటే తెలుసా? స్నేహాలు అతడు అతడు దృష్టికి నీచుడు, అసడు. నీచుడు అంటే ఎవరండి అంటే ఆ కింద లైనే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడట. నీచుడు అంటే ఎవరు మరి? యెహోవా యందు భయభక్తులు కలగనోడిని, అంటే దేవుని భయం లేనోడు నీచుడు అన్నమాట. అంటే దేవుని భయం లేకుండా జీవించేవాళ్ళు నీచుడితో సమానం. సో దేవుని భయం కలిగి భక్తిని కోరుకుంటూ ఉన్న వారిని సన్మానిస్తాడు. వాళ్ళతో స్నేహంగా ఉండాలండి. విశ్వాసులతో, దేవుని భయంతో ఉన్న వాళ్ళతో ఎంతో స్నేహంతో ఉంటాం. కానీ లోకస్తులతో, దేవుని భయం లేకుండా ఉన్న వాళ్ళతో ఇంక చాలండి అని చెప్పి వాళ్ళకి దూరంగా ఉంటారనమాట. చూడండి, ఒక జాతి పక్షులు కలిసి ఉంటాయి ఇప్పుడు, అవునా కదా చెప్పండి? కాకులన్నీ కలిసి ఉంటాయి, పావురాలన్నీ కలిసి ఉంటాయి, అలాగే చిలకలన్నీ కలిసి ఉంటాయి, అలాగే దేవుని బిడ్డలు కలుస్తారు. నువ్వు ఎవరితో కలుస్తున్నావో ఆ జాతికి సంబంధించినవాడు అనమాట. యెహోవా యందు భయభక్తుల వారితో కలుస్తున్నావు అనుకో, నువ్వు యథార్థపరుడివి. సో నీ స్నేహాలే చెప్పేస్తే నువ్వు నిజంగా యథార్థపరుడువో కాదు. చూసారా పాయింట్ అర్థమవుతుంది మీకు? సో ఇదంతా కూడా మనకి ఇవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. కానీ ఒకటి మనకు అర్థమవుతుంది ఏంటంటే యథార్థత. చెప్పండి ఏంటది? సో ఎవరండి పరలోకంకి వెళ్తారు? ఎవరు? యథార్థత ఉన్నవారు. ఆఖరికి ఒక్క పద్యం చెప్పి ముగి చేసుకుందాం. హెబ్రీ 12:14 7వది ఎవరండి పరలోకంకి వెళ్తారు? హెబ్రీ అని చెప్పాను 12:14. ఇది ఒక్కటి చదివి ముగించేసుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 12:14. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. చెప్పండి అందరూ, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. సో పరలోకంకి వెళ్ళి ప్రభుని ముఖాముఖిగా చూడాలి అంటే మన జీవితంలో ఏముండాలి? పరిశుద్ధత. అంటే అర్థం ఏంటంటే ఈ లోక మాలిన్యం నుంచి, ఈ లోకపు చెడుగు నుంచి ఎలా ఉండాలట? ప్రత్యేకంగా ఉండాలటండి. ఎంతో చెడుగుంది ఈ లోకంలో. పరిశుద్ధత గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్తాను. లోటస్ ఎంతమందికి తెలుసు? లోటస్ అంటే తామర పువ్వు ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? అది చూడడానికి బురదలో ఉంటుంది అది, కానీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ బురదలోకమే. ఏది చూసినా, ఫోన్ తీసినా, లేకపోతే ఎవరితో మాట్లాడినా, ఏదైనా విన్నా, అన్ని పచ్చి బూతులతో. ఏదైనా కామెడీ షో అంటాడు, ఆ కామెడీ షో అంతా కూడా పచ్చి బూతులేనన్నమాట. లోకమే మురికి లోకం. ఇలాంటి మురికి లోకంలో నువ్వు ఎలా ఉండాలట? ప్రత్యేకంగా ఉండాలంటండి. ప్రభు అంటున్నాడు, అలా పరిశుద్ధులే, ప్రత్యేకంగా ఉన్న వాళ్ళే ఎడగలుగుతారు. ఎవరిని చూస్తారు? ప్రభుని చూస్తారు. ఆ పరిశుద్ధత ప్రభు నుండే మనకు వస్తుంది. ప్రభునందు విశ్వసించడం ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఆయన స్వభావాన్ని మనకిస్తాడు కాదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టే మనం కూడా ఎలా ఉంటాం? పరిశుద్ధులుగా ఉంటాం. అట్టి పరిశుద్ధతను ప్రభు మనకి ఇవ్వాలని చెప్పి ప్రభుని కోరదాం. 7 విషయాలండి.
చాలా ఇంపార్టెంట్ అండి. పరలోకం గురించి తెలుసుకోవడం వేరు, కానీ పరలోకంకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం వేరు. ఏంటండి మొదటిది? మన అనార్హతను గుర్తించి ప్రభు మీద ఆధారపడాలి. ప్రభువా నువ్వే నాకు దిక్కు నాయనా అని చెప్పి ఆయన మీద ఆధారపడాలి. 2, పాపం విషయమే ఏడవాలి, క్షమించిన ఆయన. ప్రభు ఎంత మంచి దేవుడు అంటే ఏడ్చిన వారిని క్షమిస్తాడు ఆయన. 3, మారు మనసు పొందాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగాలి. నువ్వే నాకు దిక్కున్నా, నీకు లోబడతానని చెప్పి మనసు మార్చుకోవాలి. 4, ప్రభు రక్తంలో కడుగుబడాలి మన జీవితం. 5, నూతన హృదయం మనసు మారాలండి. 6, యథార్థమైన ప్రవర్తన. మనుషులు కాదు నన్ను చూస్తుంది, ఎవరు చూస్తున్నారు? నన్ను దేవుడు చూస్తున్నాడన్న భయంతో బతకాలి. 7, మన జీవితంలో ఏముండాలండి? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడరు. ఇదండి దేవుడి మాటలు మనకు వినిపింపజేశాడు. అయితే మన బాధ్యత ఏంటంటే బల్లకి వెళ్ళక ముందు మన జీవితాన్ని పరిశీలన చేసుకో. దయచేసి అందరూ మోకరించండి. మీటింగ్స్ గురించి మనసులో పెట్టుకోండి. అందరూ సంతోషంగా మీటింగ్స్కి రావాలి, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆ సన్నిధిలో ఉంటేనే ఆ వాక్యం ఏంటంటే ఎంతో ఆశీర్వాదం మనకి, మన కుటుంబాలకి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. ఎవరన్నా వస్తాను అంటే ఖచ్చితంగా వాడిని ఆహ్వానించండి, మీ స్నేహితుల్ని. వాళ్ళని వాక్యం వినండి, రండి అని చెప్పి తీసుకురండి. సరే, ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా గొప్ప దేవా యేసయ్య నీకు స్తోత్రాలు. బల్లకి వెళ్ళకముందు నాయన శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించావు, మీకు స్తోత్రాలు తండ్రి.